ఒకవేళ మనము యువకుల్లాగా బలము కలిగి మనము పరుగులు తీయవచ్చును. అయితే మనకున్న బలాన్ని బట్టి మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము త్రొట్టిల్లే అవకాశము ఎంతగానో ఉంటుంది. ఎందుకంటే మనలో బలహీనతలు ఉండటం బట్టి మనము త్రొట్టిల్లే అవకాశము ఉంటూ ఉన్నది. మరి దేవుని యొక్క మార్గములలో మనము నడిచినట్లయితే దేవుడు మన జీవితంలో ఆయన సురక్షితముగా మనల్ని నడిపించి దేవుని బలాన్ని మనకు ధరింపచేసి ఆయన మన అడుగులను స్థిరపరిచే దేవాది దేవుడిగా ఆయన నిలిచి ఉండే దేవుడండి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మనం ప్రయాణిస్తున్న ఈ యొక్క ప్రయాణంలో బండరాతులను లేక ముళ్ళను లేక కష్టతరమైన మార్గముల గుండా ఒకవేళ మనము ప్రయాణమై వెళుతున్నప్పటికీ వాటన్నింటి నుంచి మన పాదములకు రాయి తగలకుండా దేవుని యొక్క కాపుదల మనకు ఆయన యొక్క పరిశుద్ధ మార్గములో ప్రయాణించినప్పుడు మనకు దేవుడు కృపను అనుగ్రహించే దేవాది దేవుడుగా ఆయన ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ దేవుని మార్గాన్ని మనము అనుసరించక మనకున్న సొంత ఆలోచన బట్టి సొంత జ్ఞానాన్ని బట్టి మనం ఒకవేళ ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క సొంత ఆలోచన మన జీవితంలో మనల్ని త్రొట్టిల్లే విధంగా చేస్తూ ఉంటుంది. కనుక మన యొక్క సొంత నిర్లక్ష్యము మన జీవితంలో మన యొక్క ప్రథమ శత్రువుగా ఉంటూ ఉన్నది. అయితే మనం ఏం చేయాలి అంటే మెలకువగా దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గముల్లో అయా నీవు నన్ను నడిపించయా అని మన మార్గాలన్నింటి మనము ప్రభువుకి అప్పగించుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు, నా పాదములకు దీపము నీవు, నా మార్గములకు నీవే మరి వెలుగుగా ఉన్నావు అని భక్తులు తెలియచేస్తూ ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి మనము సురక్షితముగా మన యొక్క జీవితాన్ని జీవించున్నట్లు ఈ లోకములో ఆత్మీయ జీవితంలో మనము త్రొట్టిల్లకుండా నిత్యము దేవుని మహిమార్థముగా మనము జీవించి